ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే పెట్టపోరు పిల్లి తీర్చినట్లుగా మారిపోయింది. ఇటీవల మనం చూసుకుంటే ఓ వ్యవహారంలో టీడీపీ నేతలు రోడ్డెక్కి ఆందోళన చేశారు, పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అయితే ఈ నిరసన మంటలు ఇంకా చల్లారక ముందే ఆ టీడీపీ నేతలు కానివ్వండి, ఇటు జనసేన నేతలు కానివ్వండి, అదే ఇష్యూని అదే వ్యవహారాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటా ఉన్నారు. వీరిద్దరి మధ్యలోకి వైసీపీ వచ్చి దూరి మరింత ఆద్యం పడుతూ ఉంది. వీరి కూటమిలో ఉన్నటువంటి కొట్లాటలను, ఈ కుమ్ములాటలను, వీళ్ళు రోడ్డెక్కిన తీరును వైసీపీ క్యాష్ చేసుకుంటుంది. ఇదంతా చూసి రాజకీయ విశ్లేషకులు అయోమయంలో పడుతూ ఉన్నారు. అసలు తెనాలి కూటమిలో ఈ కుమ్ములాటలు ఏంటి, ఏం జరుగుతుందనేది చెప్పిన కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు తెనాలిలో ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. తెనాలిలో ఇటీవల రేగిన ఫ్లెక్సీల వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తమ ఫ్లెక్సీలు అన్యాయంగా తొలగిస్తున్నారని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఆందోళన వరకు ఓకే గానీ ఏకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ టార్గెట్గా తీవ్రమైన వ్యాఖ్యలతో విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా ఆ మంటలు చల్లారకపోగా ఇదే అంశంపై జనసేన, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా మరిన్ని విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఇక దొరికిందే సందంటూ వీరి మధ్యలోకి వైసీపీ దూరి అగ్నికి మరింత ఆజ్యం పోస్తోంది. ఆంధ్ర ప్యారిస్ తెనాలి అంటేనే ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. అందుకు తగ్గట్లుగానే ఇటీవల జరిగిన ఫ్లెక్సీ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. తెనాలి కూటమిలో కుమ్ములాటలు ఏంటి, అసలు తెనాలిలో ఏం జరుగుతోంది అంటూ స్టేట్ వైడ్గా చర్చ జరుగుతోంది. తెనాలి వహాబ్ చౌక్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ తొలగించడంతో అసలు రచ్చ మొదలైంది. మా నాయకుడిపై అభిమానంతో పెట్టుకున్న ఫ్లెక్సీని తొలగించడానికి మీరు ఎవరంటూ మున్సిపల్ అధికారులు, పోలీసులపై టీడీపీ నేతలు తిరగబడ్డారు. నడి రోడ్డుపై బైఠాయించి 2 గంటలకు పైగా ఆందోళన చేశారు. ఆందోళనతో సరిపుచ్చకుండా జనసేన ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ చెబితే ఫ్లెక్సీ తీయడానికి వచ్చారా అంటూ అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఆ గొడవ ఇప్పుడు చిలికి గాలివానగా మారుతోంది. టీడీపీ నేతల ఆందోళన ఆ రోజుకి విరమించినప్పటికీ తర్వాత నుండే అసలు కథ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన నేతలు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. తెనాలిలో జనసేన ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ గెలవడానికి తామే కారణమంటూ టీడీపీ చెబుతా ఉంటే, ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా గెలుపుకు తాము కూడా కృషి చేశామని జనసేన నేతలు పేర్కొంటున్నారు. వీరిద్దరూ ఈ విధంగా సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటుంటే ఈ వ్యవహారాన్ని వైసీపీ క్యాష్ చేసుకుంటా ఉంది. తెనాలిలో కూటమి పొత్తు కుదేలైంది అంటూ వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇదంతా గమనిస్తున్న సాధారణ ప్రజలు మాత్రం వైసీపీ పాలనతో విసిగి వేసారిపోయి కూటమి పార్టీలను గెలిపిస్తే వీరిద్దరి మధ్య ఈ కుమ్ములాటలు ఏంటి అంటూ తలలు పట్టుకుంటున్నారు. పెట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా టీడీపీ, జనసేన కొట్టుకుంటుంటే రాబోయే రోజుల్లో వైసీపీకి అవకాశం ఇస్తున్నారంటూ కూటమి గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. కూటమి నేతల మధ్య మొదలైన ఈ చిచ్చు ఎప్పటికి చల్లారుతుందోనని ఎదురు చూస్తున్నారు. చూశారు కదండి, తెనాలిలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ ప్రజలనైతే అయోమయానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇటు ఫ్లెక్సీల చిచ్చు,
ఎంతటి వరకు వెళ్తుందో, ఎంతటికి దారి తీస్తుందో అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాది తెనాలి, మేము ఎవరి మాట వినాలి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. రాబోయే 3 సంవత్సరాలు ఇంకా వీరు ఏ విధంగా కలిసి ముందుకు వెళ్తారు, అట్లా కాకుండా మరికొద్ది రోజుల్లో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కలిసి ఎలా వెళ్తారు, అప్పుడు పరిస్థితి ఏంటనేది కూడా అందరినీ ఆలోచనలో పడివేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఈ విధంగా ఈ కూటమి నేతలు ఇటు కుమ్ములాటలు కొట్లాటలతో కాలం వెల్లదీస్తూ ఉంటే మధ్యలోకి వైసీపీ వచ్చి దూరి దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా కూటమి అభిమానులు, ఇటు జనసేన ఇటు టీడీపీ అభిమానులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఇటు కూటమి నేతలు అగ్రనాయకత్వం కానివ్వండి, ఇటు స్థానిక నాయకత్వం కానివ్వండి, పార్టీ క్యాడర్ కానివ్వండి, సయోధ్యతో ముందుకు వెళుతూ అందరికి కూడా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే దీన్ని బట్టి ఎంతైనా ఉందని మనం అర్థం చేసుకోవాలి. తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నెంబర్ 9704260669.